నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ సిటీ. మారిన పరిస్థితులకు అనుగుణంగా గ్రంథాలయాలను అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జరిగిన 58వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని కేంద్ర గ్రంథాలయంలో 58వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, అప్పటి నాయకులు ఎంతో ముందు చూపుతో యువతకు విద్యతో పాటు విజ్ఞానాన్ని అందించేందుకు గ్రంథాలయాలు ఏర్పాటు చేశారని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రంథాలయాలలో అవసరమైన పుస్తకాలతో ఈనాటి యువతకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు కలిగి ఉన్నాయని అన్నారు. ముఖ్యంగా గ్రంథాలయాలలో ఇంటర్నెట్, కంప్యూటర్ ల్యాబ్ల ఏర్పాటుతో కాలానికి అనుగుణంగా విద్యార్థులు, యువత ప్రపంచంలో ఎక్కడ ఏమేమి జరుగుతున్నాయి అని వెంటనే తెలుసుకునే అవకాశం ఏర్పడింది అన్నారు. దీని ద్వారా వారికి విద్యతో పాటు పోటీ పరీక్షల్లో కూడా రాణించడానికి ఎంతగానో అవకాశం ఏర్పడిందని టీజీ వెంకటేష్ తెలిపారు. తాను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు గ్రంథాలయాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు తెలిపారు. గ్రంథాలయాల అభివృద్ధికి ప్రజల నుంచి వచ్చే పన్నులతోనే కాకుండా ప్రభుత్వాలు కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించి వాటి అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుత కేంద్ర గ్రంథాలయం పూర్తిగా పాతబడిందని, దీని స్థానంలో కొత్తది నిర్మించడానికి అధికారులు నడుము బిగించాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రి టీజీ భరత్ సహకారం తీసుకుని ఇప్పటి అవసరాలకు అనుగుణంగా కొత్త భవనం నిర్మాణం చేపట్టాలని టీజీ వెంకటేష్ కోరారు. అనంతరం గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాస రచన పోటీలలో గెలుపొందిన వారికి ప్రశంసా పత్రాలను, బహుమతులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్త బివి రెడ్డి, కేవి సుబ్బారెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్లు చంద్రశేఖర్, కల్కుర, కేజీ గంగాధర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పెద్దక్క తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయాలు మన దేశంలో రావడం కల్కుర చంద్రశేఖర్ గారు చెప్పారు. ఈ వారోత్సవాలు ఎందుకు జరుగుతున్నాయని. దీని వెనక ఎంతో కష్టఫలితము, కృషి ఉంటేనే పెద్దలు ఆ తరం వారు ఇప్పుడు ఇవన్నీ మనం దీన్ని ఉపయోగించుకోవడం జరుగుతున్నది. దీంట్లో కూడా ఇంకా ఈ గ్రంథాలయాలు ఇప్పుడంతా సాఫ్ట్వేర్, కంప్యూటర్స్ వచ్చినాక ఇంకా ఒక స్టెప్లో వెళ్ళిపోయింది. ఆగమేఘాల్లో మనం ఏది కావాలంటే అది చూడొచ్చు. మనం ఫ్రాన్స్లో ఉంటే గ్రంథాలయం చూడాలంటే సాఫ్ట్వేర్ ఉంటే మనం ఇక్కడి నుంచి చూడొచ్చు. రష్యా గ్రంథాలయం చూడాలంటే చూడొచ్చు. చేతిలో వైకుంఠం అన్నట్లు ఈ సాఫ్ట్వేరు, కంప్యూటర్స్ వచ్చిన తర్వాత మనకు ఏది కావాలన్నా నేర్చుకునే దానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి, తక్కువ ఖర్చుతో. మరి అలాంటి సౌకర్యాలు కూడా మేము తక్కువ చేయమని ఇక్కడ స్టడీ హాల్ అని సాఫ్ట్వేర్ పెట్టి కంప్యూటర్స్ పెట్టడం జరిగింది ఇక్కడ మీ వెనకనే. మరి దీన్ని కూడా వాడుకునే విధానంలో పోవాలి. నేను పార్లమెంట్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు దేశంలో ఉండే గ్రంథాలయాలంతా సంబంధం ఉండేది, మా కింద వచ్చేది. దాంట్లో చాలా డీప్గా పోయినాను. బాంబేలో ఒక ప్రైవేటు సంస్థ గ్రంథాలయాన్ని నడుపుతూ ఉంది. కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు సంవత్సరానికి. చాలా పెద్ద గ్రంథాలయం, చాలా పెద్ద భవనం. వాళ్ళు ఫైనాన్షియల్ ప్రెజర్స్లో ఉంది. వాళ్ళు గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం హెల్ప్ చేయాలంటే అది డీప్గా వెళ్తే అది స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్టు, వాళ్ళే చేయాలా, మేము పెద్దగా ఇన్వాల్వ్ కావు దీంట్లో ఉన్నారు. వాళ్ళు స్టేట్ గవర్నమెంట్లని గురించి మాట్లాడితే స్టేట్ గవర్నమెంట్లు ఏమో ప్రజల నుంచి కలెక్ట్ చేస్తూనే ఉంటారు డబ్బులు, అన్ని మున్సిపాలిటీలు, అన్ని కార్పొరేషన్స్. మరి వారి నుంచి వచ్చే డబ్బులు జీతాలకే సరిపోతూ ఉంటాయి. ఇంకా కొద్దిగా వాళ్ళు కూడా అందరూ పర్ఫెక్ట్గా ఇవ్వరు. కొన్ని మున్సిపాలిటీస్ ఇస్తారు, కొన్ని సంస్థలు ఇవ్వటం లేదు. ఒకవేళ అది వచ్చినా, ఫండ్స్ ఎక్కువ వచ్చినా అది ట్రెజరీకి వెళ్ళిపోతుంటుంది. వాళ్ళు కూర్చొని మాట్లాడి కొద్దిగా సొల్యూషన్ ఇచ్చేదానికి కొన్ని మున్సిపాలిటీలు 50% ఇచ్చాయన్నారు, కొన్ని మున్సిపాలిటీలు లేదు ఇంకా ఇచ్చే దాంట్లోనే అన్నారు. తీసుకొని ఆ డబ్బులు వీళ్ళకి వస్తున్నాయంటే నేను తప్పకుండా కూర్చొని వర్కౌట్ చేస్తాను. ఈ గ్రంథాలయానికి వచ్చేదాన్ని తప్పకుండా కూర్చొని మాట్లాడి కన్సర్న్ మంత్రివర్గంతో కానీ, కన్సర్న్ మున్సిపాలిటీ కమిషనర్స్తో కానీ మాట్లాడి వాళ్ళని రిక్వెస్ట్ చేసి మీకు ఏదైనా
డ్యూస్ వచ్చేటట్టు చూస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. కానీ ఈ బిల్డింగ్ది చూసినప్పుడంతా కింద చూస్తే పాడిపోయే బిల్డింగ్ ఉన్నది. దీన్ని ఏదైనా చేయాలి, వచ్చి మీరు భారత్తో కలిసి కొద్దిగా రిప్రజెంటేషన్ ఇచ్చి ముందు ఇన్ఛార్జ్ మినిస్టర్ భారత్తో వచ్చినప్పుడు చూపించి చేయాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ప్రతి సంవత్సరము జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం 58వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఫస్ట్ రోజు 14/11/2025 నుంచి 20/11/2025 అంటే దాదాపుగా ఒక వారము ఈ యొక్క వారోత్సవాలను నిర్వహిస్తున్నాము. ఫస్ట్ రోజు మన జేసీ గారు జాయింట్ కలెక్టర్ అయినటువంటి కరూర్ గారు డేజ్ వైజ్గా 15వ తేదీ వ్యాసరచన, 16వ తేదీ చిత్రలేఖనం, 17వ తేదీ క్విజ్, తర్వాత వక్తృత్వ పోటీలు నిర్వహించడం అయినది. తర్వాత 19వ తేదీ మహిళా దినోత్సవం కూడా నిర్వహించడం అయినది. అందులో మహిళలకు అందరికీ సన్మాన కార్యక్రమంతో నిర్వహించడం అయినది. తర్వాత ప్రతిరోజు ముఖ్య అతిథుల చేత ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించినాము. ఈ రోజు చివరి రోజు 20వ తేదీ గెలుపొందినటువంటి వారందరికీ సర్టిఫికేట్స్ తర్వాత బహుమతులను ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా టీజీ వెంకటేష్ గారు హాజరై తన యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినాడు. తన చేతుల మీదుగా విద్యార్థులకు ప్రైజెస్ ని అందించడం జరిగినది. తదుపరి ఆ యొక్క నిర్వహించడం అయిందని మీకు తెలియజేస్తున్నాను. నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి సూచించారు. ఈ మేరకు నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలను ఆమె తనిఖీ చేశారు. నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో క్యాజువాలిటీ ఎమర్జెన్సీ వార్డు, మెయిల్ ఓపీ, క్రిటికల్ ఎమర్జెన్సీ వార్డు, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, న్యూ డయాగ్నోస్టిక్ బ్లాక్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్యాజువాలిటీ ఎమర్జెన్సీ వార్డులో ట్రీట్మెంట్ తీసుకుంటున్న చిన్నకేశవ, కొండయ్య, షేక్ ఫాతిమా, రామచంద్రుడు అనే పేషెంట్ బంధువులతో మాట్లాడుతూ వైద్యులు ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తున్నారు, ఎప్పుడు అడ్మిట్ అయ్యారు, ఏ కారణం చేత అడ్మిట్ అయ్యారు, సమయానికి మందులు వేస్తున్నారా, వైద్యులు సరిగా స్పందిస్తున్నారా, ఏమైనా సమస్యలు ఉన్నాయా అన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, వైద్యులు బాగా ట్రీట్మెంట్ చేస్తారని, త్వరగా కోలుకుంటారని కలెక్టర్ పేషెంట్ బంధువులకు ధైర్యం చెప్పారు. జనరల్ మెడిసిన్ ఓపీ విభాగాన్ని పరిశీలిస్తూ శీతాకాలం కదా, సీజనల్ రోగాలతో ఎవరైనా అడ్మిట్ అవుతున్నారా, ఎక్కువగా ఎలాంటి రోగాలతో అడ్మిట్ అవుతున్నారు అనే విషయాలను జనరల్ మెడిసిన్ ఓపీ విభాగం వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. మెయిల్ ఓపీని పరిశీలిస్తూ కలెక్టర్ డాక్టర్లతో మాట్లాడుతూ అడ్మిట్ అయిన పేషెంట్ కేస్ షీట్ వివరాలను సరిగా రాయాలన్నారు. పేషెంట్లకు సంబంధించిన రిజిస్టర్, రోగ నిర్ధారణ, డయాగ్నోసిస్, ఐపీ సెంటర్ల ఎంట్రీలు సరిగా చేయడం లేదని, ఎంట్రీలు సక్రమంగా చేయాలని కలెక్టర్ సంబంధించిన ఆర్థో విభాగపు వైద్యులను ఆదేశించారు. వైద్యులు ఓపీ రిజిస్టర్లను ప్రత్యేకంగా పెట్టుకుని పేషెంట్ల వివరాలతో పాటు రోగ నిర్ధారణ వివరాలు కూడా రాయాలని, తద్వారా ఏ కేసులు ఎక్కువగా వస్తున్నాయన్న వివరాలు తెలుస్తాయని చెప్పారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఉన్న టాయిలెట్లను మరమ్మతులు చేయించేందుకు ఎస్టిమేట్లను సిద్ధం చేసి ఫైల్ పంపించాలని కలెక్టర్ ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ను ఆదేశించారు. సూపర్ స్పెషాలిటీ విభాగంలో ఉన్న న్యూరాలజీ, యూరాలజీ, ఓటీ థియేటర్స్ పనులు డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని అన్నారు. అదేవిధంగా స్క్రాప్ చాలా ఎక్కువగా ఉందని, శుభ్రం చేసుకోకుండా ఎందుకు ఇలాగే పెట్టారని, వీటి ద్వారా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందని అన్నారు. స్క్రాప్ మొత్తం నెల లోపల తీసివేసి శుభ్రంగా పెట్టాలని కలెక్టర్ వైద్య అధికారులను ఆదేశించారు. డయాగ్నోస్టిక్ బ్లాక్లోని సిటీ స్కాన్ రూమ్ను పరిశీలిస్తూ వివరాలను కలెక్టర్ సూపరింటెండెంట్ను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి వైద్యులు సదుపాయాలను, ఎఫ్ఆర్ఎస్కు సంబంధించిన వివరాల గురించి, న్యూ డయాగ్నోస్టిక్ బ్లాక్లోని ఉన్న క్రిటికల్ కేర్ బ్లాక్ పనుల గురించి కలెక్టర్ సంబంధిత అధికారులతో ఆరా తీశారు. కార్యక్రమంలో ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, డిప్యూటీ సూపరింటెండెంట్ లక్ష్మీబాయి, అడ్మినిస్ట్రేషన్ అధికారి సింధు సుబ్రహ్మణ్యం, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని సి క్యాంపు రైతు బజార్లో ఉన్న దళారులను గుర్తించి బయటకు పంపించామని రైతు బజార్ ఎస్టేట్ అధికారిని కళ్యాణి తెలిపారు.
కేవలం రైతులు మాత్రమే రైతు బజార్లో తమ ఉత్పత్తులను విక్రయించుకోవాలని ఆమె స్పష్టం చేశారు. నగరంలోని సి క్యాంపు సెంటర్లో ఉన్న రైతు బజార్లో దళారీ వ్యవస్థను అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా రైతు బజార్లో రైతుల స్థానంలో అక్రమంగా ప్రవేశించి వ్యాపారాలు చేస్తున్న వారిని గుర్తించి రైతు బజార్ ఎస్టేట్ అధికారి కళ్యాణి ఈరోజు బయటకు పంపివేశారు. దాదాపు 50 మందికి పైగా దళారులను గుర్తించినట్లు ఆమె ఈ సందర్భంగా తెలిపారు. రైతు బజార్లో కేవలం రైతులు మాత్రమే తమ ఉత్పత్తులను విక్రయించుకోవాలని, దళారీ వ్యవస్థను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేదే లేదని ఆమె స్పష్టం చేశారు. గత కొద్ది కాలంగా రైతు బజార్లో దళారీ వ్యవస్థపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో అధికారులు తీసుకున్న ఈ చర్యల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క సి క్యాంప్ రైతు బజార్లోనే 50 మందికి పైగా దళారులను గుర్తించిన నేపథ్యంలో ఇతర రైతు బజార్లో కూడా దళారులను గుర్తించి వారిని బయటికి పంపాలన్న డిమాండ్ వినబడుతోంది. ఈ సందర్భంగా రైతు బజార్ ఎస్టేట్ అధికారి కళ్యాణి మాట్లాడుతూ సి క్యాంప్ రైతు బజార్లో ఉన్న దళారులను గుర్తించి బయటికి పంపించామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దళారీ వ్యవస్థను తమ రైతు బజార్లో అనుమతించేది లేదని వివరించారు. కేవలం రైతులు మాత్రమే తాము పండించిన ఉత్పత్తులను ఇక్కడ విక్రయించుకోవాలని వారు సూచించారు. రైతు బజార్లో ఉన్న దళారులకు అందరికీ కూడా గత వారం రోజుల నుంచి మేము మీరు రైతు బజార్కి రావద్దండి చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. అయినా కానీ వాళ్ళు అదేవిధంగా సరుకుల మార్కెట్కి సరుకు పెట్టి రైతు బజార్లోకి రావడం జరుగుతుంది. అందుకోసం ఈరోజు దళారులందరినీ కూడా బయటికి పంపించడం చెప్పి వాళ్ళ సరుకు మొత్తం బయటకు ఎత్తేసి వాళ్ళు రేపు నుంచి రావద్దని చెప్తాము. రైతు బజార్కి వచ్చే ప్రతి ఒక్క రైతుకు కూడా స్థానం కల్పిస్తామని రైతులకు పంట ఉందా లేదా అనేది వచ్చేసి ఫీల్డ్ ఆఫీసర్ ద్వారా ఎంక్వైరీ చేయించి పూల రైతులు కానీ పండ్ల రైతులు కానీ కూరగాయలు అమ్మే రైతులు తక్కువ రైతులు కూడా న్యాయం చేస్తాము. వాళ్ళ ఫీల్డ్లో పంట ఉండింటే ఖచ్చితంగా రైతు బజార్లు అవకాశం కల్పించి వాళ్ళకు గిట్టుబాటు ధర కల్పించి రైతు వాళ్ళు అమ్మించే అవకాశాన్ని ఏర్పాటు చేస్తాము. దళారు ఎంతమంది ఉన్నారు మేడం దళారులు? ఇప్పుడు దళారులు ఈరోజు దాదాపుగా 50 మంది దళారులను బయటికి పంపించడం జరిగింది. దళారీ వ్యవస్థ అసలు రైతు బజార్లో పెట్టడానికి కారణం ఏ విధంగా చూడవచ్చు అనుకుంటున్నారు? అంటే కొంతమంది రైతులు ఇక్కడ వచ్చేసి మా పొలాల్లో పని ఉంది, మేము ఇక్కడ కూర్చొని అమ్ముకోలేము, మేము ఇక్కడ కూర్చొని అమ్ముకోవడం వల్ల మా పొలంలో పనులు ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పి కొంతమంది వాళ్ళకు సంబంధించిన వ్యక్తులను రైతు బజార్లో పెట్టి అమ్మించడం జరుగుతుంది. ఆ విధంగా దళారీ వ్యవస్థ ఏర్పడుతుంది. వీళ్ళే దళారులు కొంతమంది మాట్లాడుతున్నారు 9 సంవత్సరాల నుంచి రైతు బజార్లో కూరగాయలు అమ్ముతున్నాము, ఈ రోజు మా పైన ఎందుకు ఈ కక్ష సాధింపు చర్యలు అనేసి అంటున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి కొంతమంది ఇక్కడ అమ్ముకోవడం అయితే జరుగుతుంది. వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి జేసీ గారు, కలెక్టర్ గారు వాళ్ళ ద్వారా పర్మిషన్, కొంతమంది పొలిటికల్ క్యాండిడేట్ వాళ్ళ పర్మిషన్ తెచ్చుకొని అమ్ముకుంటున్నామని చెప్పారు. అయితే ఎవరికి కానీ రిటర్న్గా లేదు, అందరికీ కూడా ఓవరాల్గా పర్మిషన్ ఇచ్చినారని చెప్తున్నారు. ఎవరికి ఏ ఒక్క దళారికి కూడా రిటర్న్గా అయితే పర్మిషన్ లేదు. ఏమన్నా వీళ్ళపైన ఏమైనా కంప్లైంట్లు మీకు ఏమైనా వచ్చినాయా మేడం తొలగించడానికి? వీళ్ళపైన దళారుల పైన ఏదైనా కంప్లైంట్స్ వచ్చినాయా? ఈ దళారులు కొంతమంది రైతు బజార్ బోర్డు రేటు కంటే ఎక్కువగా అమ్మడము, ప్లస్ కాటల్లో తేడా పెట్టడం, వినియోగదారులతో సభ్యకరంగా మాట్లాడడం, వాళ్ళ వినియోగదారులని ఎలా మాట్లాడడము ఆ విధంగా చేస్తూ ఉన్నారు. అందుపైన ఈరోజు వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. ఈమె అమ్ముతుంది అని ఆమెను కూర్చోబెట్టి వెళ్ళిపోవడం వలన ఆ రైతు సరుకు రాకుండా కూడా కొన్ని అబద్ధాలు చెప్పి ఇక్కడ కొంతమంది పాతుకొని పోయినారు. ఇక్కడ సిబ్బంది కానీ ఫీల్డ్ ఆఫీసర్ కానీ వాళ్ళకి ఎవరేమో సహకరించారు. మేము రైతుకే సహకరిస్తాం, రైతు కూర్చొని అమ్ముకునాలనే ఈరోజు చేసి చెప్పినాం. గతంలో కూడా ఒక 6 నెలల కిందట దళారుల సేకరించి సిఐ గారిని తీసుకొని వచ్చి రైతు బజార్లో మీటింగ్ పెట్టడం జరిగింది. టీజీ భరత్ సార్ గారికి కూడా రైతు బజార్లో దళారులు కొంచెం రేట్లు కాటాలో తేడా పెట్టడం అని భరత్ సార్ గారికి తెలియజేసినాం. ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేసినాం. ఇప్పుడు ఈ విధంగా చేయడం జరిగింది. అంటే మీరు ఫీల్డ్ ఆఫీసర్ కదా, ఇప్పుడు ఫీల్డ్ వర్క్ అంటారంటే మీరు పొలాల దగ్గరికి వెళ్ళేసి వీళ్ళు ఏం పంట చేసినారు, ఏ కూరగాయలు చేసినారు అనేసి మీరు పరిశీలించాల్సిన అవసరం మీకైతే ఉంది కదా. ఫలానా రైతు ఈ కూరగాయలు అమ్ముతున్నారు అనేసి. అంటే దళారులని మీరు గుర్తించలేకపోయారా ఇన్ని సంవత్సరాల నుంచి? దళారులను గుర్తించినందుకే ఈరోజు బయటకు పోతున్నాం. గతంలో కూడా దళారులను గుర్తించిన పొలిటికల్ ప్రెజరు, మిగతా వాళ్ళ ప్రెజర్ ఉండడం వలన బయటకు దొబ్బలేకపోయినాం అన్నమాట. ఈరోజు దళారులను గుర్తించినందుకే కదా బయటకు దొబ్బినది. నిరుద్యోగ యువత కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసమే ఎదురు చూడకుండా ప్రైవేట్ రంగంలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి దీప్తి అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు.
నగరంలోని జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన జాబ్ మేళా కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి దీప్తితో పాటు రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సంస్థకు సంబంధించి మొత్తం 400 ఖాళీలు ఉండగా ఇందుకు సంబంధించి మొదటి విడతగా నవంబర్ 6, 7వ తేదీలలో జాబ్ మేళా నిర్వహించారు. ఇందులో 269 మంది అభ్యర్థులు హాజరు కాగా అందులో 72 మందిని ఎంపిక చేశారు. రెండో విడతగా ఈరోజు జాబ్ మేళా నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ జాబ్ మేళాలో నిరుద్యోగ యువత పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధి కల్పనాధికారి దీప్తి మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసమే ఎదురు చూడకుండా ప్రైవేట్ రంగంలో వచ్చిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ప్రభుత్వ రంగానికి సంబంధించి ఏవైనా పోస్టులు పడినప్పుడు వాటికి ప్రయత్నం చేసుకుని అప్పుడు ఉద్యోగాలు సాధించుకోవాలని సూచించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ వాళ్ళ ద్వారా మనకు జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. మనం ఇది రెండవ జాబ్ మేళా అండి రిలయన్స్ వాళ్ళకు కర్నూలు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో చేయడం. నవంబర్ 6th, 7th మనం ఒక జాబ్ ఫేర్ చేయడం జరిగింది. ఆ రోజు 269 మెంబర్స్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. అందులో 72 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. ఈ రోజు మనం సెకండ్ డ్రైవ్ చేస్తున్నాము. వీళ్ళకి ఓవరాల్ రిక్వైర్మెంట్ 400 మెంబర్స్ క్యాండిడేట్స్ రిక్వైర్మెంట్ ఉంది. ఇందులో మెయిన్గా ఏంటంటే ఐటీఐ అండ్ డిప్లొమా చేసిన పిల్లలకి అవకాశం ఉంది. ఐటీఐ ఎక్స్పీరియన్స్డ్ ఉండాలి. డిప్లొమా ఫ్రెషర్స్ క్యాండిడేట్స్కి వాళ్ళు ఆపరేటర్ పోస్ట్కి, మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేటర్ పోస్ట్కి రిక్వైర్మెంట్తో జాబ్ ఫేర్ నిర్వహించడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన వాళ్ళకు 3 lakhs అనేది సాలరీ ప్యాకేజ్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇనిషియల్గా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి డిపెండింగ్ అపాన్ దేర్ మెరిట్ అండ్ డిపెండింగ్ అపాన్ దేర్ వర్క్ ప్రొఫైల్ అది వేరీ అవుతుంది. సో మనకు వాళ్ళకి 400 మెంబర్స్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి లాస్ట్ టైం సెలెక్ట్ అయ్యారు కొంతమంది ఇవాళ. సో కంటిన్యూస్గా మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము. కర్నూలు జిల్లాలో నిరుద్యోగ యువత ఎవరైతే ఐటీఐ డిప్లొమా చేసిన వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మనం వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తున్నాము. పిల్లలు కూడా అలానే ఎంతూజియాస్టిక్గా వస్తున్నారు. సో అందరికీ చెప్పేది ఏంటంటే ప్రాసెస్లో మనకు ఒక టెక్నికల్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ పాస్ అవ్వాలి. ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూస్ ఉంటుంది. ఇంటర్వ్యూస్ కూడా సెలెక్ట్ అయిన తర్వాత ఫైనల్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఓర్వకల్లులో వీళ్ళు ప్లాంట్ పెడుతున్నారు కాబట్టి మనకు లోకల్ క్యాండిడేట్స్ని ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి వాళ్ళు మన ద్వారా ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకుని సమాజ హితానికి పాటుపడాలని టీడీపీ నాయకుడు బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని బళ్ళారి చౌరస్తా వద్ద ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో అమావాస్య సందర్భంగా ఆయన అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని బళ్ళారి చౌరస్తా వద్దనున్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో అమావాస్య పూజలు భక్తి శ్రద్ధలతో జరిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాల నుంచి ప్రతి అమావాస్య రోజున భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం సందర్భంగా దేవాలయానికి వచ్చే భక్తులతో పాటు మాలలు ధరించిన స్వాములకు అన్నదానం చేశారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నదానాన్ని స్వీకరించారు. గత మన బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు గత 6 ఏళ్ల నుండి అన్నదానం చేస్తున్నాడు. ప్రతి అమాసకు దాదాపు 1500-2000 మంది వరకు పెడుతున్నాడు మన బైరెడ్డి విష్ణువర్ధన్ గారు. జై శ్రీరామ్. గత 4 సంవత్సరాల నుండి ప్రతి అమావాసకు శ్రీ 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 అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో దాదాపు 1500 నుంచి 2000 మంది దాకా అన్నదానం బైరెడ్డి రాజశేఖర రెడ్డి తమ్ముడైనటువంటి పారిశ్రామికవేత్త బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు స్వయంగా వారి చేతులతో వడ్డించి చివరి వ్యక్తి వరకు కూడా వడ్డించి వారు భక్తులను ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ ఆహార ప్రసాదాలు తీసుకొని వారు ఆరోగ్యంగా ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీర్వాదాలు, ఆ ఆంజనేయ స్వామి ఆశీర్వాదాలు ప్రతి ఒక్క భక్తునికి అందివ్వాలనే ఉద్దేశంతో, అలాగే ఏ భక్తుడైతే ఉపవాసంతో ఇక్కడికి వచ్చి పూజ చేస్తారో ఆ భక్తునికి అంత ప్రసాదం పెట్టించి ఆ భక్తుడు ఆ నియమ నిష్టలతో ఏదైతే పూజ చేసేటాడో ఉదయం నుంచి ఆ భక్తునికి ఆంజనేయ స్వామి ఆశీర్వాదాలు ఎల్లవేళ వాళ్ళ కుటుంబానికి ఉండాలని ఆశీర్వదిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. బళ్ళారి చౌరస్తాలో హనుమాన్ టెంపుల్లో అన్నదాన కార్యక్రమం జరుగుతున్నారు. వారికి వేళవేళలా శ్రీరామచంద్రుడి ఆశీస్సులు ఉన్నారని జై శ్రీరామ్ వెంకటేశ్వర. జిల్లాలో మత్తు పదార్థాలకు అక్రమ రవాణా అరికట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నార్కోటిక్స్ కోఆర్డినేషన్ సమావేశాన్ని నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నార్కోటిక్స్ కోఆర్డినేషన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీల్లో మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన కార్యక్రమాలను పూర్తి స్థాయిలో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాలల వద్ద హోర్డింగ్స్ కూడా ఏర్పాటు చేయించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అన్ని సచివాలయాల్లో మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలు 1972 టోల్ ఫ్రీ నంబర్ కలిగిన పోస్టర్లను ప్రదర్శించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ కొన్ని చోట్ల పంట పొలాల్లో సాధువులు విత్తనాలు ఇచ్చి గంజాయి సాగు చేస్తున్నారని వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు గుర్తించి పోలీస్ శాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మత్తు పదార్థాల వినియోగాన్ని గుర్తించేందుకు హైదరాబాద్ నుంచి డ్రగ్ అడిక్షన్ కిట్స్ తెప్పించాలని డిఎంహెచ్ఓను ఆదేశించారు. అన్ని పాఠశాలల్లో ఈగిల్ క్లబ్స్ ఏర్పాటు చేయాలని డిఈఓను ఆదేశించారు. కర్నూలు నగరంలో కూడా కొన్ని చోట్ల మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను గురించి తెలియజేస్తూ హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. సమావేశంలో కర్నూలు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ శాంతకుమారి, ఈగల్ ఎస్ఐ సుజన్ కుమార్, డిఎంహెచ్ డాక్టర్ భాస్కర్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాధిక, బీసీ వెల్ఫేర్ అధికారి ప్రసూన తదితరులు పాల్గొన్నారు. తమ ప్యానెల్ను గెలిపిస్తే కోల్ సెంటినియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చి అభివృద్ధికి కృషి చేస్తామని రేపల్ల రాజశేఖర్ అన్నారు. ఈ మేరకు నగరంలోని కోల్ సెంటినియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చిలో నూతన కమిటీకి ఎన్నికలు నిర్వహించారు. నగరంలోని కోల్స్ సెంటినియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చి నూతన కమిటీ ఎన్నికలు ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్నికల్లో నూతన కమిటీకి సంబంధించి పలు ప్యానెల్ను పోటీ చేశాయి. ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డు ఇవ్వడం ద్వారా ఓటింగ్ ప్రక్రియను నిర్వహించారు. ఎన్నికల అధికారులు అవసరమైన చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పోటీ చేసిన రేపల్లె రాజశేఖర్ మాట్లాడుతూ చర్చి అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. నూతన చర్చిల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. ఈరోజు మరి సిసి సంఘంలో జనరల్ ఎలక్షన్స్ చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా మరి ద్రాక్షవల్లి ప్యానల్ పక్షంగా మరి ప్యానల్ సభ్యులు ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్న రేపల్ల రాజశేఖర్ అన్న గారు, మరి సెక్రటరీగా పోటీ చేస్తున్న శాంసన్ గారు, మరి అదేవిధంగా సండే స్కూల్ సూపరింటెండెంట్ ట్రెజరర్ గారు, మరి వీళ్ళందరూ చాలా శ్రమపడి మరి ఈ కార్యక్రమంలో పాల్పంపులు పొందుతున్నారు. సభ్యులు కూడా చాలా ఆసక్తితో ఓట్లు వేస్తూ ఉన్నారు. ద్రాక్షవల్లి ప్యానల్ గెలుస్తుంది అని మాకు పూర్తి నమ్మకం ఉంది. మరి సభ్యులందరూ మమ్మల్ని ఆదరిస్తున్నారన్న నమ్మకంతో మేము ముందుకెళ్తున్నాము. మాకు మీ ప్రార్థన సహకారాలు ఎంతో అవసరము, దయచేసి ప్రార్థించండి. మరి ఇందాక మీరు అడిగిన విధంగా ఒకవేళ మా ప్యానల్ వస్తే ఏం చేస్తారు అనేది చాలా చేసే పనులు ఉన్నాయి. సంఘ అభివృద్ధితో పాటుగా మరి ముఖ్యంగా ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ అనేది చాలా ముఖ్యము. మరి దాని మీద మేము ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము. మేము ఒక లేడీని ట్రెజరర్గా ఎన్నుకోవడంలోని ముఖ్య ఉద్దేశం కూడా అందుకనే, ఎందుకంటే ఆ ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఇప్పటి వరకు అయితే చాలా మిస్అప్రాప్రియేషన్స్ జరిగినాయని చాలా వాదనలు వినపడుతూ ఉన్నాయి. వాటినన్నిటిని మేము సర్దుకోవాలి, సర్దిపరచాలన్న ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. మేము గెలిచిన తర్వాత ఈ సంఘంలో ఉన్నటువంటి మరి అభివృద్ధి కార్యక్రమాలు, సమాజ స్థలముల విషయంలో కానీ, ఫైనాన్స్ విషయంలో కానీ, మరి కొత్త చర్చిలు నిర్మాణంలో కానీ మేమందరము కృషి చేస్తూ అభివృద్ధి పరుస్తామని యేసు ప్రభువు నామమున విన్నవిస్తూ ముగించుకుంటున్నాం. ఇది వాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.